వచ్చే నెలలో జరగబోయే గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖలతో సమీక్ష చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు గణేష్ ఉత్సవ సమితితో మీటింగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. సిటీలో ఫ్లైఓవర్లు, మెట్రోను దృష్టిలో పెట్టుకుని వినాయకుడి విగ్రహాల ఎత్తును తగ్గించుకోవాలని నిర్వాహకులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు కలెక్టర్ అనుదీప్, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, రెవెన్యూ, ట్రాఫిక్ పోలీసులు, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 17 కరెక్ట్ ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాదులో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మొహర్రం తదితర పండుగలు అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతోటి ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ప్రిపరేషన్ మీటింగ్ నిర్వహించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతాయన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ని మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనాలు ఘనంగా నిర్వహించుకున్నామో అలాగే గణేష్ ఉత్సవాలను కూడా జరిగేలా చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగద్దని దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈవెన్ అన్ని రకాలుగా ప్రికాషనర్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఇది అంతా కూడా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. మొన్న కూడా బోనాలకు సంబంధించి కావచ్చు, ఇతర పండుగలన్నింటి సందర్భంగా ప్రజలందరూ సహకరించినారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. గణేష్ మంటపాల నిర్వాహకులందరూ ఆన్లైన్లో పోలీసులు ఇచ్చే ఫామ్ ని నింపాలన్నారు. సిటీలో కొత్తగా వచ్చిన ఫ్లైఓవర్లు, మెట్రోను దృష్టిలో ఉంచుకొని విగ్రహాల ఎత్తు తగ్గించుకోవాలని సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ పర్మిషన్, అనుమతి అనే కంటే ఎక్కువ ఎక్కడ ఎన్ని విగ్రహాలు పెడతా ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్కు ఇబ్బంది లేకుండా ఉండాలనేది. దాన్ని ఎవరు ఈగో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏదో ఆధిపత్యం చేస్తున్నటువంటి అంశం కానే కాదు. సమాచారము సమన్వయం చేయడానికి వాహనం కావాలన్నా, లా అండ్ ఆర్డర్కి అక్కడ ఒక పోలీసు ప్రొవైడ్ చేయాలన్నా, ఇతరత అనేక అంశాలు ఉంటాయి. మేము మంటప నిర్వాహకులను అప్లికేషన్ అడిగితేనే అట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను. కోర్టు సూచనలు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళంతా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని హైట్ ఇంత పెట్టండి, మట్టి విగ్రహాలనే చేయండి, పర్యావరణాన్ని కాపాడండి అని మనం చెప్తే కంటే ఎక్కువ కూడా కోర్టు కూడా సూచిస్తూ ఉంది. దయచేసి వీటన్నిటినీ విగ్రహాలు పెట్టే మండప నిర్వాహకులు పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం. పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రజల్ని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు.